ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా చాలా మంది ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు కదా. అయితే కోయంబత్తూరుకు చెందిన ఒక కస్టమర్ కి ఎదురైన అనుభవాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏంటంటే అతడు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు. మొత్తం బిల్లు 1473 రూపాయలు. అయితే అతను ఏ రెస్టారెంట్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాడో అతడికి ఆ రెస్టారెంట్ కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అతడు నిజంగా ఆ రెస్టారెంట్ కి వెళ్ళి డైరెక్ట్ గా తింటే గనక అతనికి అయ్యే బిల్ ఎంతో తెలుసా? 810 రూపాయలు మాత్రమే. అంటే ఇప్పుడు అతను 81% ఎక్స్ట్రా పే చేశాడు. ఈ పోస్ట్ వైరల్ అయిన తర్వాత స్విగ్గీ కూడా స్పందించింది. ఏం చెప్తుందంటే ఆ బిల్ అనేది రెస్టారెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మెనూ ఎంత ఉంది, దీని ప్రైస్ ఎంత అనేది మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఇక్కడ మనం కొన్ని హిడెన్ ఛార్జెస్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే ఈ మధ్య కాలంలో స్విగ్గీ తన ప్లాట్ఫామ్ ఫీజ్ ని 15 రూపాయలకు పెంచింది. జొమాటో 12 రూపాయలు. దాంతో పాటుగా ప్యాకేజింగ్ ఛార్జెస్ అదనం, సర్వీస్ ఛార్జెస్ అదనం, రెస్టారెంట్ ఛార్జెస్ అదనం, జిఎస్టీ అదనం, ఇన్ని పే చేస్తున్నాం మనం. అయితే ఇక్కడ రోజుకి స్విగ్గీ కానీ జొమాటో కానీ 20 నుంచి 25 లక్షల ఆర్డర్స్ తీసుకుంటారు. ఒక్క రోజులో 3 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు. అయితే ఇక్కడ కస్టమర్ ఏం డిమాండ్ చేస్తున్నాడంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి బిల్లులో అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరం ఫుడ్ ఆర్డర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మనం ఆర్డర్ చేసుకునే ఫుడ్ ఖరీదు ఎంత, మనకు డెలివరీ ఛార్జెస్ ఎంత పడుతున్నాయి, ప్లాట్ఫామ్ ఫీజు ఎంత పడుతుంది, ఎంత ఎక్స్ట్రా పే చేస్తున్నానో వీటన్నింటిపైన కూడా ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. మీరేమంటారు? కామెంట్ చేయండి.